రియల్గా తెలుగులో కొన్ని ఉంటాయి, కొన్ని క్షణాలు కొన్ని కోట్లు ఇచ్చినారు. అంటే 25 సంవత్సరాల తర్వాత మన విద్యార్థులమంతా ఎప్పుడూ కలవలేని వాళ్ళు, దాదాపు అంటే ఒక్కొక్కరి ఏజ్ 40-41 ఏజ్ ఉండొచ్చు, బట్ అందరం ఇలా కలిసిన పరిస్థితులు అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో ఇటువంటి సువర్ణ అవకాశం, ఇదొక అద్భుతం. మనమంతా కలవడం, మనమంతా పాత చిరు జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడం అంటే రియల్గా చాలా థ్యాంక్స్. సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనం పూజించుకోవాల్సిన గురువులు రావడం రియల్గా చాలా సంతోషం. అదేవిధంగా మీరు మీ కుటుంబ సభ్యులతో అందరూ వచ్చి సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఎంతో ఆనందదాయకంగా ఉంది. సో నేను చదివింది కేవలం 6 నెలలే ఇక్కడ. నా పేరు శంకర్ బాబు. చదివింది నేను 6 నెలలే, కానీ 6 నెలలు నాకు ఎన్నో జ్ఞాపకాలు ఈ స్కూల్ ఇచ్చింది. ఒక చిన్న జ్ఞాపకాలు చెప్తాను. మేము 5 అయిపోయింది, స్కూల్లోకి వచ్చినాము. అందరినీ సుంకర సార్ ఆలు రాయమన్నాడు. సార్ గుర్తుందో లేదో, సుంకర సార్ ఆలు రాయమన్నాడు. ఆశ్చర్యపోయిన చాలామంది ఆలు రాయలేకపోయారు. దాంట్లో మాకు యాకు డిఫరెన్షియేషన్ మనం సున్నా చుట్టే సైజులోనే చెప్పేవాడు సారు. భయానికే మా యా ఈ రోజు వరకు నేను మా కొడుకు చెప్తా ఉంటాను, మా ఇట్లా రాయాలి, యా ఈ విధంగా రాయాలి అని చెప్పేసి. మొట్టమొదటి నేర్చుకున్న పద్యం, లావు గల వాని కంటేను భావింపగా నీతిపరుడు బలవంతుండవు, గ్రామమంత గజంబును మావటి వాడెక్కినట్టు మహిళ సుమతి. మొట్టమొదటి తెలుగు పద్యం నాకు నేర్పిన గురువుగారు సుబ్బన్న గారు సార్ ఉండడం నేను ఎంతో గర్వపడుతున్నాను. ఆ రోజు నేను నేర్చుకున్న తెలుగు, నా ప్రయాణంలో ప్రతి తెలుగులో నేనే టాప్ వచ్చాను స్కూల్లో. నా తమ్ముడు మల్లికార్జున డాక్టర్, 7వ తరగతి వరకు ఇక్కడే టాపర్ చదువుకున్న తర్వాత ఏపీ స్కూల్కి వెళ్ళాడు. మా చెల్లెలు BSc హార్టికల్చర్. సో ఈ ఊర్లో ఉన్న అనుబంధం ఈ గోడలకు, ఈ స్కూల్కు, గ్రౌండ్కు చాలా ఉంది. ఇంట్లో మనం 12 గంటలు ఉంటామో 5 గంటలు ఉంటామో తెలియదు, కానీ 8-9 గంటలు మాత్రం ఇక్కడే ఉంటాం. అంటే ఇది మనకు రెండో ఇల్లు లాంటిది, ఈ స్కూలు, ఈ జ్ఞాపకాలు, ఈ సారు. అదేవిధంగా సార్ బస్సెట్టి సారు ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ మనకు ట్యూషన్ పెట్టేవాడు. మ్యాథమెటిక్స్ ప్రతిరోజు డిక్షనరీ బుక్ తీసుకొచ్చి రోజు ఒక 20 పదాలు ఇంగ్లీష్ పదాలు నేర్పేవాడు. ఆ రోజుకు వాటి విలువ మాకు తెలిసేది కాదు, కానీ సార్ ఎప్పుడో ఇంగ్లీష్ మనకు ఆ టైంలోనే బేసిక్స్ నేర్పాలని చెప్పేసి ప్రతిరోజు 20 పదాలు మనకి ఇంగ్లీష్ నేర్పేవాడు, మ్యాథమెటిక్స్ బేసిక్స్ కూడా. అక్కడ నుంచే ఈరోజు చాలామంది మన స్కూల్ నుంచి మంచి పొజిషన్లో బీటెక్స్ అయితేనేమీ, లేదంటే సైన్సెస్, అగ్రికల్చర్ సైన్సెస్ కానీ ఇంకో సైన్సెస్లో ఎదగాలంటే సారు కృషి. అదేవిధంగా శర్మ సార్ సోషల్, ఎర్లీ ఆఫ్టర్నూన్ ఫస్ట్ క్లాస్, అందరు బాగా అల్లరి చేసేవాళ్ళు. అందరి మోకాళ్ళ మీద గీత పెద్దాలు. ఇందాక నా మిత్రుడు అంటున్నాడు, గీత పెద్దాలు తీసుకొచ్చి కూడా కొడుతుండే సార్ అని చెప్పి. ఆ జ్ఞాపకాలు చదువుకుంటే పాఠం విన్న వెంటనే అందరి క్వశ్చన్లు అడిగేవాడు. నా మిత్రుడు ఎల్లమ్మాయికు వినేవాడు కదా సరిగా, అడిగేవాడు సార్ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి. సో ఆ జ్ఞాపకాలు, సోషల్ సార్ అయితేనేమి, క్రాఫ్ట్ సార్ నీట్గా బుక్స్, క్రాఫ్ట్ సార్ నేను ఆశ్చర్యపోయాను. సార్ అసలు 30 సంవత్సరాలు, ఎప్పుడు 1996, 30 సంవత్సరాలు సార్ ఇంకా అలానే ఉన్నారు. క్రాఫ్ట్ సార్ చెప్పే బుక్ అంతా నోట్బుక్ రాసుకునేవాళ్ళం. మనకంతా అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ గురించి అంతా నోట్ చేసేవారు. సత్యం సార్ ఇంగ్లీష్ చెప్పిన, రఘునాయుడు సార్ ప్రిన్సిపల్ ఉండేవాడు. లేటుకు వచ్చిన స్టూడెంట్లను కొడుతుంటే కూడా కొట్టొద్దని వాదించేవాడు. అట్లా చిన్న జ్ఞాపకాలు. శంకర్ సార్ ఉన్న టైంలో, అంటే అప్పుడు నేను చదవలేదు కానీ, బట్ సార్ అచీవ్మెంట్స్ బయట స్పోర్ట్స్లో కానీ ఆ విధంగా తీసుకుంటే చాలా వరకు ఎన్నో అచీవ్మెంట్స్ మన స్కూల్కు పేరు రావడం అనేది రియల్గా చాలా సంతోషదాయకం. సో ఓవరాల్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే, రియల్గా ఇటువంటి ఒక మంచి అవకాశం కల్పించిన నా మిత్రులకు, నాతో పాటు చదువుకున్న అందరికీ, వచ్చిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా ఒక్కొక్కరికి చాలా కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అధ్యక్ష, ఉపాధ్యాయ మిత్రులారా, ప్రియమైన విద్యార్థులారా, ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకందరికీ నా యొక్క కృతజ్ఞతలు. 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూస్తుంటే నా మనస్సు చాలా ఆనందడోలికల్లో తేలియాడుతోందని చెప్పడానికి నేను నిర్ద్వందంగా చెప్పదలుచుకున్నాను. కారణం ఏమంటే, 2 సంవత్సరాలు పూర్తిగా మేము మీకు విద్యాభ్యాసం చేయించాము. నా పర్యవేక్షణలో మీరు ఏ విధంగా అభివృద్ధి చెందారో నాకైతే తెలియదు, కానీ ఈరోజు మీ అభివృద్ధిని చూస్తుంటే నాకు చాలా ఆనందం వేస్తూ ఉంది. ఒకరొకరు మీ రంగాల్లో సాధించిన ప్రగతికి నా మనసు చాలా ఆహ్లాదంగా ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను అందుకు చాలా అభినందించాల్సింది. తర్వాత ఆ విద్యాభ్యాస సమయంలో నేను మీతో కాస్త కటువుగానే ప్రవర్తించి ఉంటాను. డిసిప్లిన్లో భాగంగా నేను మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టింటాను. దానికి మీరు మమ్మల్ని అన్యదా భావించవద్దని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. కాబట్టి 25 సంవత్సరాల తర్వాత
మీరు ఈ స్థాయిలో అభివృద్ధి చెందడంతో నాకు నా మనస్సు ఆనందంతో నిండిపోయింది. మాటలు రావడం లేదు మాట్లాడడానికి. చాలా సంతోషం. మరి మీ భవిష్యత్ అంతా కూడా ఇంకా బాగా ఉజ్వలంగా ఉండాలని, మీ పిల్లలు పాపలు బాగా అభివృద్ధి చెందాలని నేను భావిస్తూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. మా స్కూల్ మేట్ పరమేశ వాళ్ళ సన్ పవన్ కుమారు స్కూల్ ఫస్ట్ వచ్చినందువల్ల ఒక చిన్న ప్రజెంటేషన్ అబ్బాయికి మా తరపున అందిస్తున్నాము. రా బాబు. మరి అంకన్న కుమారుడు పవన్, ఈ అబ్బాయికి మనకు 572 మార్కులు రావడం జరిగింది. రియల్గా చాలా అద్భుతమైన మార్క్స్. 577 577 రియల్గా చాలా చాలా మంచి మార్క్స్. భవిష్యత్తు కూడా ఈ అబ్బాయి మరిన్ని అచీవ్మెంట్స్ తీసుకొచ్చి మన ఊరికి తల్లిదండ్రులకు అందరికీ పేరు తీసుకురావాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. స్మైల్ సార్, తల కొద్ది డౌన్ చేయండి. ఓకే సార్, స్మైల్. మన మిత్రుడు అంకన్ను మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయ ఫ్రెండ్స్కు ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన ఫ్రెండ్స్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఉపాధ్యాయులు అందరూ సపోర్ట్తో ఈ విధంగా మనకు చెప్పిన ఎంకరేజ్మెంట్ వల్లనే మనం ఈ స్థాయిలో ఉన్నాము. తర్వాత నాదైతే MBA PG అయిపోయింది. తర్వాత సమ్ జాబ్స్ చేశాను. ప్రజెంట్ JSWలో చేస్తున్నాను. ఈ అబ్బాయి మా బాబే. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంతవరకు 10th వరకు ఇదే స్కూల్లో చదివాడు. తర్వాత ఈ పిల్లలకున్నంత ఫాస్ట్ సమ్ పిల్లలకు ఉండొచ్చు, కానీ సమ్ డిఫరెంట్ పర్సన్ 577 అనేది చాలా హైయెస్ట్ మార్కే. ఒక విలేజ్ నుండి ఒక తెలుగు మీడియంలో చదివి రావడానికి దానికి తగ్గట్టు 577 సార్. తర్వాత హెడ్ మాస్టర్ సార్ కానీ మిగతా తెలుగు తర్వాత రబ్ సార్ కానీ ప్రజెంట్ ఉన్న HM సార్ వాళ్ళు చెప్పే విధానం, పిల్లలు ఏ విధంగా డిసిప్లిన్గా చదువుకోవాలనేది ఈ స్కూల్లో ఉన్నటువంటి కన్వీనెంటు. తర్వాత HM రఘునాథ్ రెడ్డి సార్ గారు ఎన్ని బ్యాచ్లకు గైడెన్స్ ఇచ్చారో. తర్వాత విలేజ్ వైడ్గా కూడా సమ్ మీటింగ్స్ జరుగుతాయి. అవి ఏ విధంగా అంటే వెటర్నీ కానీ సమ్ వేరే వేరే మీటింగ్స్ గ్రామంలో కానీ, లేకుంటే దాని గురించి ఫుల్ నాలెడ్జ్. తర్వాత ఈ విలేజ్ గురించి, పిల్లలకు ఎన్విరాన్మెంట్ గురించి ప్రతి టాపిక్లో సార్ మాట్లాడుతుంటాడు. తర్వాత నాకు బోధించిన శర్మ సార్ కానీ ఇంతవరకు శంకర్ బాబు చెప్పినట్టు నాతో బెత్తాలు తెప్పించి నన్నే కొట్టేవాడు అనేది నేనే. తర్వాత వాళ్ళు చెప్పినందుకే, ఆ విధంగా భయంగా ఉన్నందుకే ఇంతవరకు డెవలప్ కావడానికి కానీ ఇంత అభివృద్ధి చెందడానికి కానీ కారణం. అదేవిధంగా సెల్ ఫోన్ గురించి దాంట్ల గురించి మాట్లాడే ప్రతి ఇంట్లో ఉండే సమస్య అదే. ఆ సెల్ ఫోన్ అనేది అది అవసరం, కానీ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో అదే యూజ్ చేసుకోవాలి. నాకు డిగ్రీలో ఒక సార్ ఉండేవాడు సార్, వెంకటేశ్వర్లోని. నేను డిగ్రీ వరకు తెలుగు మీడియం సార్. తర్వాత MBA, తర్వాత PG అయిపోయింది. MNCలో బెంగళూరులో జాబ్ చేశాను. తర్వాత ప్రజెంట్ ఇప్పుడు JSW చేస్తున్నాను. సైకిల్ మీద వెళ్ళేవాడు, ఏదన్నా సమ్ జరిగితే చిన్నగా వెళ్ళేవాడు. బైక్ ఒక రకంగా, బస్సు ఒక రకంగా, ఫ్లైట్ వెళ్తే ఎలా ఉంటుంది ఏముండదు స్మాష్ అని. ఎంజాయ్మెంట్ ఎంత ఉంటుందో దానివల్ల టెక్నాలజీ వలన మనకు ఉపయోగం ఎంత ఉంటుందో నష్టం కూడా అంతే ఉంటుంది. ఎంత ఉపయోగించుకోవాలో అంతే ఉపయోగించుకోవాలి. అది అనేది మన పిల్లలకు. తర్వాత మనం ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన అందరు 40, 41, 42 ఉంటుంది ఏజీ. నేను ఇదే స్కూల్లో ఫస్ట్ నుంచి పాండు సార్ దగ్గర నుంచి మొత్తం ఇక్కడే చదివాను 10th. తర్వాత గవర్నమెంట్ హై స్కూల్ కాలేజీలో చదివాను. తర్వాత MBA హైదరాబాద్లో బిజినెస్ స్కూల్లో చదివాను. అది సార్ వాళ్ళు చెప్పిన ఇక్కడున్న ప్రతి సార్ల దగ్గర నాకు పాదాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ఆ సపోర్ట్ అనేది మా బాబుకు కానీ సపోజ్ మా భార్యకు కూడా ఎగ్జామ్ నేను రాపించాను. 10th మా అక్క కూతుర్ని చేసుకున్నా. నేను వస్తారు వాళ్ళు కొద్దిగా అక్కడ ఫంక్షన్ ఉంటే ఫంక్షన్లో నేను సార్ వాళ్ళు చెప్పిన సేమ్ గైడెన్స్ మా బాబుకు ఉపయోగించాను. ఈరోజు నాకు ఇచ్చిన ట్రైనింగే మా బాబుకి ఇవ్వడం వల్లనే ఈరోజు
మా బ్యాచ్లో పాలమారి పరమేశ్వరుడు మా బ్రదర్, అదే మార్కులు మళ్ళీ రిపీట్ అనేది మా పిల్లోని పేరు ఇక్కడ రావడం జరుగుతుంది. దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. మరొకసారి మా ఫ్రెండ్స్ కానీ మా తోటి విద్యార్థులకు మా టీచర్స్, హెడ్ మాస్టర్ సార్ వాళ్ళకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళకు, మా ఫ్రెండ్స్కు టైం తక్కువగా ఉంది. సారీ ఫర్ డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ. నేను ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం జూన్లో హెచ్ఎంగా ఇక్కడికి వచ్చినాను. అంతకుముందు వేరే చోట పనిచేసినాను. వచ్చిన తర్వాత నాకు ఈ స్కూల్ గురించి అంతా తెలుసు. అయినా కూడా ఈ స్కూల్కు పబ్లిక్ సెంటర్ ఎందుకు రాకూడదు అని ట్రై చేసినాను. ఎందుకంటే అన్ని వసతులు ఉన్నాయి. ఒక 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు రాయడానికి కావాల్సిన సదుపాయాలన్నీ ఈ స్కూల్కు ఉంది. గత చాలా ఏళ్ళ నుంచి లేదు కదా సార్, ఇది మొదటి నుంచి ఇక్కడ పబ్లిక్ ఎగ్జామ్ సెంటరే లేదు. కాబట్టి నేను మన పిల్లలు, మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే పిల్లలందరూ కూడా ఇక్కడ రాస్తే బాగుంటుంది అని గట్టి ప్రయత్నం చేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారి ప్రోద్బలము మరియు డిఓ గారి సహకారంతో ఈ స్కూల్కు మొట్టమొదటిసారిగా 10th క్లాస్ పబ్లిక్ సెంటర్ రావడం జరిగింది. పోయినసారి రాసినారు. అందులో దానికి కొంచెం కష్టపడడం జరిగింది. సెంటర్ వచ్చేసింది. సరిగా మన పిల్లలంతా అంటే అబ్దుల్లాపురం ఈ చుట్టుపక్కల ఉండే హై స్కూల్స్ పిల్లలందరూ కూడా ఇప్పుడు రాసేసినారు. ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్ రాసేసినారు. సెంటర్ కంటిన్యూ అవుతుంది. సరిగా ఈ పి పవన్ కుమార్ అండ్ కే పవన్ కుమార్ అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పాలా, ఇద్దరు కూడా పోటాపోటీగా చదివేవాళ్ళే, అదేమీ ఇబ్బంది ఏం లేదు. ఆ అబ్బాయి మేము 596 or 95 స్కోర్ చేసినాము. ఎక్స్పెక్ట్ చేసాము ఆ స్కోర్ రావాలని. సరే ఇంకా పేపర్లు దిద్దడం అది ఇది కొంచెం ఉంటుంది. అయినా మంచి మార్కులతో పాస్ కావడము. మన స్కూలు 99% రిజల్ట్. ఒక అమ్మాయి జస్ట్ మ్యాథమెటిక్స్లో ఒక సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయింది. అంటే దాదాపు 100% రిజల్ట్ కూడా ఈ సెంటర్కు రావడం, ఈ స్కూల్కు రావడం జరిగింది. దానికి నేను సంతోషపడుతున్నాను. ప్లస్ ఈ పిల్లవానికి IIIT సీట్ రావడానికి చాలా 100% అవకాశాలు ఉన్నాయి. అంటే 6 years వాళ్ళ పేరెంట్కు రూపాయి ఖర్చు లేకుండా ఇంటర్ కమ్ బీటెక్ విత్ ఫ్రీ సీట్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వస్తుంది కూడా. కాబట్టి అట్లాంటి అవకాశం మన గవర్నమెంట్ స్కూల్స్కే ఉంది. గవర్నమెంట్ స్కూల్స్కి 4% రిజర్వేషన్ ఉంది మనకు ఈ IIITలో. మీరు ₹1 ఖర్చు పెట్టాల్సిన పని లేదు. పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చదివించండి. మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. సబ్జెక్టుకి 2 చొప్పున మంచి టీచర్స్ ఉన్నారు. మీ పిల్లలు సరే, అది చదువు అనేది మీ ఇష్టము. నేను చెప్తున్నాను, మంచి అవకాశం, మంచి నాలెడ్జ్ ఉండే పిల్లలను మేము పైకి తీసుకొస్తాము. మాకు తెలుస్తుంది పిల్లల దగ్గర ఉండే ఐడియాలజీస్, వాళ్ళ దగ్గర ఉండే సత్తా అనేది మాకు తెలుస్తుంది, పట్టుకుంటాము. వాళ్ళకు ఇంకా బ్రషప్ చేయడము, పుషప్ చేయడము చేస్తాము. దాంతో ఇంకా మార్కులు రావాల్సింది. ఇంకా ఒక 15 or 20 మార్క్స్ దాకా రావాలి అబ్బాయికి. సరే, మేము అంత మటుకైనా రావడం అనేది గొప్ప విషయము. మంచి నాలెడ్జ్ ఉంది, పైకి కూడా బాగా వస్తాడు. సౌమ్యుడు, అంటే ఇన్వాల్వ్ కాడు, ఏ దాంట్లో ఇన్వాల్వ్ కాడు. అది ఎంతసేపు ఉన్నా చదవడము, మిగతా వాళ్ళంత పంచాయతీ లేదు, అంత చదువు మీదనే ధ్యాస పెడతాడు. అదే నేను చెప్తున్నాను కదండి, సెల్ ఫోన్స్ ఇవి ఎంత వాటిని వాడకం ఎంత తగ్గిస్తే, పేరెంట్స్గా మీరు తగ్గియండి, ముందు మీరు తగ్గియాలి. తగ్గిస్తే మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. పిల్లల దగ్గర ఏం చెప్తాం, మనమే గంటల తరబడి సెల్లులు చూస్తూ ఉంటే పిల్లలకు మనమే సలహా చేయగలుగుతాము. కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే యూజ్ చేసుకుంటే మనం పాలమరి పవన్ కుమార్ లాగా మీ పిల్లలు కూడా వితౌట్ డబ్బు అనేది అవసరం అండి, డబ్బు చాలా అవసరము. అది పై చదువులకు చాలా ఉపయోగపడుతుంది.
మరి 6 years చదువు ఫ్రీ అంటే విత్ ల్యాప్టాప్, ఏసీ గదుల్లో చదువు, ఏసీ గదులు అంతా మంచి ప్రొఫెసర్స్ అంత బాగా చెప్తారు, అంత చదువు మనకు వస్తుంది అంటే ఫ్రీగా. మరి ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదివకపోవడం అనేది మన తప్పే అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మంచి స్కూల్ని ఎలెక్ట్ చేసుకొని మీరు గవర్నమెంట్ స్కూల్లో చదవండి. అన్ని అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి రూమ్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి, వాటర్, మినరల్ వాటర్ ఉంది, టాయిలెట్స్ ఉన్నాయి. ఏమంటే మన సెక్యూర్డ్ అంటే మన పిల్లలను మనము బస్సులో వస్తే ఎక్కిస్తాము, మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తారు. మనకు పిల్లల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే దృష్టితోనే పిల్లలను ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు. అక్కడ ఉండే టీచర్స్ ఇంటరు, డిగ్రీ కంటే, డిగ్రీ అంటే మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ చదువు అనేది ఎక్కువ రబ్ చేయడమే, రుద్దడం తప్పితే ఏముండదు. ఫ్రీడము, ఎక్స్ప్రెసివ్గా చెప్పడం అనేది ఏముండదు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివేయండి, మీ పిల్లలను కూడా పవన్ కుమార్ లాగా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ పవన్ కుమార్. కంగ్రాట్. వయస్సు ఎక్కువ ఉంది, ఏదైనా మాట్లాడాలి జ్ఞాపకాలు ఉండవు. హలో, జ్ఞాపకాలు ఈ ఫంక్షన్కు అంటే 2001 బ్యాచ్ విద్యార్థుల పూర్వ విద్యార్థి సమ్మేళనం నాకు రావాలని శ్రీ హరి గారు పదే చెప్పాక నేను వచ్చినాను. ఇక్కడ అన్ని విధాలుగా సౌకర్యాలు బాగా నాకు సంతోషంగా కలిగించినాయి. మీరు చేసినటువంటి గౌరవ మర్యాదలకు నాకు చాలా సంతోషము. మీరు ఇంకా రాబోయే రోజులలో మీరు మీ విద్యార్థులు, మీ పిల్లలకు మంచి క్రమశిక్షణ కలిగిస్తూ మంచి విద్యార్థులు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయాలలో మటుకు చాలా ఇప్పుడు ఆ ఎస్ఓసి కంప్యూటరు, ఇంకా ఈ ఫోన్లు అవి ఇవన్నీ ఎన్నో వచ్చినాయి. వీటన్నింటినీ మనము మన పిల్లలకు ఈ చూడడానికి అవకాశం ఇవ్వకుండా చదువుకెళ్ళి ధ్యాస కలిగించి ఉంటే ఇంకా మంచి విద్యావంతులు కావచ్చు. ఈ అవకాశం అందరూ మీరు నా దగ్గర చదివిన వాళ్ళు కాబట్టి నా విషయంలో ఏమన్నా మీకు తప్పులు అంటే క్షమించాలి. నేను ఏదైనా మేము తప్పుగా చెప్పింటే, ఏదైనా చేస్తుంటే నాకు క్షమించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ స్టూడెంట్ అందరికీ, నా ప్రియమైన నా విద్యార్థులకు అందరికీ నమస్కారం. సార్, మేము క్షమించేది కాదు సార్, క్షమించాలి ఈ వాక్యాన్ని మీరు వాడినందుకు. మమ్మల్ని క్షమించమని మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఇన్ కేస్ ఏదైనా మిమ్మల్ని తదుపరి శర్మ సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకు, గురువులకు, గురు సమానులకు అందరికీ నమస్కారం. శిష్యులకు ఆశీస్సులు. మనము జీవితంలో ఒక మంచి స్థాయికి చేరుకున్నాం మనమంతా. మీరు ముఖ్యంగా మీరు మీ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఎట్లు ఉంటారు, ఉండాలని దేవుని ప్రార్థిస్తాం. కానీ గమనించాల్సింది ఏమంటే ఆ పిల్లలు ఏ మార్గంలో పోతున్నారనేది మాత్రము ముఖ్యంగా తల్లులు గమనిస్తుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పెడధోరణి, చెడధోరణి ఎక్కువైనాయి. మామూలుగా మంచి కంటే ఆకర్షణ చెడుకే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ విషయం ఒకటి పేరెంట్స్గా మీరు గుర్తుపెట్టుకోండి. పిల్లలను బాగా చదివించుకోండి. వాళ్ళే మన ఆస్తి, మనకు వేరే ఆస్తి అవసరంలా. రేపొద్దున వాళ్ళని సంస్కారవంతులుగా మనం చేస్తే వాళ్ళు మనం బాగా చూసుకుంటారు. సంస్కారం అనేది మన పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉంది. మేము చిన్నప్పటి నుంచి మీకు చెప్పింటాం, అదే కలిసిమెలిసి ఉండండి రా, బాగుండండి, ఈ అన్నీ పక్కన పెట్టండి.
క్యాస్ట్లు ఇట్లు అన్నీ పక్కన పెట్టి బాగుండండి అని చెప్తుంటా మా జనరల్ నేను. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మీకు మీ పిల్లలను బాగా చూసుకోండి, వాళ్ళ నడత ఎట్లుందో చూసుకోండి, వాళ్ళ నడవడి ఎట్లుందో చూసుకోండి, వాళ్ళ సంస్కారం ఎట్లుందో చూసుకోండి. కోపాలు కానీ వేరే వాళ్ళతో టీచర్లతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, పెద్దలతో ఎట్లా ప్రవర్తిస్తున్నారు, అవన్నీ మీరు వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం మీకు ఉంది. మేము కొట్టింటాం, తిట్టింటాం, చేసింటాం, అది మా డ్యూటీలో భాగం మాత్రం. అంతేగాని మీ ప్రత్యేకంగా ఎవరి మీద కోపం ఉండదు, ప్రేమ తప్ప పిల్లల మీద. ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు, ఇప్పటికీ అదే. ఇంకో సంవత్సరం ఉంది, ఇంకో సంవత్సరం పాటు కూడా అదే మిమ్మల్ని ఎట్లా చూస్తున్నాను, ఇప్పటి తరం పిల్లలను కూడా అట్లే చూస్తున్నా. సరే సరే అప్పదు, ఏం చేస్తాం. కానీ ఇప్పటికి కూడా అదే పాసే ఉన్నాను. పిల్లలు ఇప్పటికి కూడా నన్ను మాత్రం బాగా చూసుకుంటున్నారు. మిగతా వాళ్ళను ఎట్లున్నారో టీచర్లతో నాకు తెలియదు, కానీ నా పట్ల మిగతా అందరి పిల్లలు కూడా బాగా అభిమానుతున్నారు. అదొకటే నాకు దేవుడిచ్చిన వరం. మీరే అమ్మ బాగా సంస్కారం నేర్పించాల్సిన బాధ్యత మీ అందరిది. పిల్లలు అది లేకుంటే మాత్రం ఎంత చదువుకున్నా, ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళు మనల్ని బాగా చూడరు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే వాళ్ళకు సంస్కారం నేర్పిస్తారో, పెద్దలంటే గౌరవం ఇవ్వడం ఎప్పుడైతే నేర్పిస్తారో అప్పుడే మనకు గౌరవిస్తారు. ఏదైనా చిన్న చిన్న కిడ్స్, ఇప్పుడు మీకు ఉండేదంతా 10 ఏళ్ళ లోపల పిల్లలే ఉంటారు. ఎవరన్నా కొద్దిగా ఒకరికి ఏమన్నా 12, 15 వస్తాయి కాబట్టి వాళ్ళకి నేర్పించే వయసే మీరు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు మాత్రం సంస్కారం నేర్పియండి. మిగతా సర్వలన్నీ చెప్పినారు. ఏవి టీవీలు ఫస్ట్ మనం అవాయిడ్ చేద్దాం, తర్వాత వాళ్ళని నేర్పిద్దాం. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇంట్లో ఉంచాకండి అమ్మ, గ్రౌండ్లో ఉంచండి. ఎంటర్టైన్మెంట్ అంటే అది ఎక్కడ ఉండాలా? ఆటల రూపంలోనే ఉండాలి. ఆటలు ఎంత ఆడితే అంత ఖుషి. నాకు 2 పిల్లలు, వాళ్ళను బాగా తిడుతుండి తంతుండి బ్యాడ్ ఇచ్చి గ్రౌండ్కి పంపిస్తుండే. మిమ్మల్ని ఎట్లా చూసినాను, వాళ్ళని అట్లే చూసిన. వాళ్ళు బాగున్నారు ఇప్పుడు. కాబట్టి మీ పిల్లలు కూడా బాగుంటారు. ఖచ్చితంగా దేవుని దయతో మీ పిల్లలు కూడా మంచి ఐశ్వర్యవంతులు అవుతారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు, అన్నీ ఉంటారు. కానీ నేర్పించాల్సి మాత్రము సంస్కారం ఒకటి, ఆరోగ్య సూత్రాలు మాత్రం ప్రతి ఒక్కరు నేర్పండి. అదొక్కడే నా సలహా, ఏం లేదు నాయన. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. సభకు నమస్కారం. వేదిక పోయినటువంటి హెడ్ మాస్టర్లకు, నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు, గురువులకు అందరికీ కూడా నమస్కారాలు. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎప్పుడో 98లో ఈ పాఠశాలలో చేరాను, ఆగస్టు 14లో చేరాను, అది ఆదివారం. రేపు కరెక్ట్గా 28 సంవత్సరాల 9 నెలలైంది. ఈరోజు నా పదవి విరమణ. అది కూడా నేను పనిచేసిన పాఠశాలలో, నా మొదటి పాఠశాలలో ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా మీ యొక్క ప్రతిభను గురించి చెప్పాలంటే, వచ్చిన కొత్తలోనే నాకు పూర్తి సహాయ సహకారాలు అందించే వారు రఘునాథ్ సారు, తర్వాత సత్యం సార్ అయితేనే, మీ వీళ్ళంతా కూడా క్రీడలకు బాగా ఎంకరేజ్ చేశారు. పిల్లలు చక్కగా ఉన్నారు, మంచి ఫిజిక్ ఉంది, మంచి క్రీడల్లో మంచి నైపుణ్యత ఉంది. వచ్చినట్టు చూశాను. చూస్తే అప్పటికే నేనైతే క్రికెట్ నేర్పలేదు, కానీ పిల్లలు ఆడుకునే విధానం అంతా చూసినాను. కానీ కొంచెం సిస్టమేటిక్ లేదు. దాన్ని నాకు అనుకూలంగా మార్చుకున్నా. ఎట్లా బ్యాటింగ్ చేయాలా, ఎట్లా బౌలింగ్ చేయాలా, ఎట్లా ఫీల్డింగ్ చేయాలి. నేను వేసిన ప్రతి అడుగు, నేను చెప్పిన ప్రతి పదాన్ని, సజెషన్స్ అన్నీ కూడా మన విద్యార్థులు బాగా క్యాచ్ చేశారు. 98 ఆగస్టులో నేను చేరాను. నవంబర్ డిసెంబర్లో ఇంతవరకు ఎప్పుడు కూడా కర్నూలు డిస్టిక్లో ఆత్మకూరు జోన్ క్రికెట్లో గెలిచిందే లేదు. అటువంటిది మొట్టమొదటిసారిగా బేల్పర్నూరు టీము డిస్టిక్ స్థాయిలో క్రికెట్ విన్నింగ్ అయింది. అది కూడా ఉత్కంఠభరితమైనటువంటి ఆట. 6 బాళ్ళు 6 రన్లు, 6 బాళ్ళు 6 రన్లు. దీంట్లో చెప్పుకోవాల్సిందంటే మన సుబ్బరాయుడు లేకపోవడం కొంచెం బాధాకరమైంది. తెలిసిన తర్వాత వాడు హార్ట్ అటాక్తో చనిపోయాడని తెలిసింది, జాండీస్తో చనిపోయాడని తెలిసింది. చాలా బాధ అనిపించింది. వాడు బౌలర్, వానికంటే ముందు ఎల్లనాథస్వామి గారు బౌలింగ్ చేసినాడు. వాడిని మేడిని ఓవర్ వేసినాడు. 6 బాళ్ళు 6 రన్లు.
సారు మేమంతా బౌండరీల దగ్గర ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాం. అది ఎక్కడ మన వెలుగోడులో టీం మెయిన్ టీం నందికొట్కు మెయిన్ టీం అది. అది బాగా మంచి కోచింగ్ పొందినటువంటి టీం అది. మనదేమో కొంత పల్లెటూరు టీమే. అంతా మొత్తం వెలుగోడు వాళ్ళంతా క్రికెట్ ప్లేయర్స్ మొత్తం అంతా కూడా బౌండరీ చుట్టూ నాకడంగా ఇప్పటికి ఫోటోలు ఉన్నాయి, మర్చిపోయాను కానీ దాని వీడియో కూడా తీపించింది. అసలు ఉత్కంఠంగా నడుస్తుంది. కానీ ఇటు 6 బాళ్ళు 6 రన్లు, 6 బాళ్ళు 6 రన్లు. ఒక బాల్ వేసా, అబ్బా కొట్టలేకపోయా, అబ్బా అబ్బా అందరూ అబ్బా 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 అండ్రి. మళ్ళీ 2వ బాల్ వేసా, కొట్టలేక అబ్బా అబ్బా 4 బాళ్ళు 6 రన్లు అండి. ఒక బాల్ వేసా, 1 రన్ ఏమి తీసుకున్నారు. మళ్ళీ వేసా, మళ్ళీ అట్లా మొత్తానికి 2 పరుగుల తేడాతో ఆ రోజు వేలపన్నూరు టీము జిల్లా స్థాయిలో గెలిచింది. ఆ జిల్లా స్థాయిలో గెలవడం వల్ల అసలు ఎంత పేరు ప్రతిష్టలు వచ్చాయంటే వేలపన్నూరు 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 వేలపన్నూరు. 98 ఎట్లా గెలిచాం. 99లో మళ్ళా సీనియర్ టీం సక్సెస్ కాలేదు కానీ జూనియర్ టీం సక్సెస్ అయింది. మళ్ళీ నందికొట్కూరు పోయాం, అక్కడ బ్రహ్మాండంగా. పగిడాలో నెక్స్ట్ పగిడాల పోయాం. ఆడ పగిడాల్లో ఎట్లుందంటే అది శేషనాయుడు ఎమ్మెల్యే, ఇక్కడ మనకు సీతారామరెడ్డి ఎమ్మెల్యే. అక్కడ మొత్తం గ్రౌండ్లో అంతా అవుటర్స్ అంతా ఏకమైనారు. ఫైనల్కి వచ్చే 2 టీములు, సీనియర్ జూనియర్ 2 టీములు ఫైనల్కి వచ్చినాయి. ఆడ పితాంబరెడ్డి ఒకడు ఉన్నాడు, మంచోడు లేపట్టాడు. క్లర్క్ ఎట్ట తిరిగి మాకు రాసి అలా అంటాడు. అంటే మేమెందుకు రాసిస్తాము అన్న. మాది ఇది ఎమ్మెల్యే ఊరు, మాకు ఖచ్చితంగా అయ్యారు పగిడాలి. అంటే మాది కూడా ఎమ్మెల్యే ఊరు, మాకు కూడా ఎమ్మెల్యే, నీకెంత బలం ఉందో మాకు కూడా అంతే బలంగా ఉంది. నువ్వు వేస్తే అంటే మేము కూడా వేస్తాము, నువ్వు 1 వేస్తే మేము 2 వేస్తాము అని వాదన ప్రతివాదన జరిగినాయి. లాస్ట్కు కాంప్రమైజ్ కాలే. సరే నీ శక్తి ఉంటే నువ్వు ఆడు, నా శక్తి ఉంటే నేను ఆడతాను అంతే. హోరావురిగా మ్యాచ్ జరుగుతుంది అక్కడ. అంతే ఊరంతా మొత్తం ఊరంతా పైడాల అంతా అంతా మన రెడ్డి గారి ఊరు కాబట్టి ఇది బాగా అందరు పెద్ద పెద్ద తెల్ల చొక్కాలు తెల్ల చేసుకొని మొత్తం కూర్చున్నారు. నేను లోపలికి పోతుంటే ఎవడా వాడు పీటీ లోపలికి పోతాడు చూడు అంటున్నారు. అంత ఊరంతా ఏకమైంది, నేను ఒక్కడైనా. కానీ సార్ కూడా ఉన్నాడు అరు. కానీ గెలిచే టైంలో కొంచెం తొండి చేసినారు, ఎల్బిడబ్ల్యూ ఇచ్చినారు. అంటే చేతికి చదివితే కూడా అవుట్ ఇచ్చింది. దాంతో చెన్నయ్యగాడు మన ఐవారిపల్లె చెన్నయ్యగాడు వాడు కొడుతుంటే బాళ్ళు దిక్కు అబ్దులాపురం చెన్నయ్య వాడు కొడుతుంటే బాళ్ళు కనపడలే. ఒరే చంపుతున్నాడు వీడు, ఒరే పట్టిస్తాం. బయట నుంచే అంపైర్లకు సజెషన్లు ఇస్తున్నారు, ఏమని 1 అవుట్ చేయండి 1 అవుట్ చేయండి. మొత్తం 10 అవుట్ చేయించి రన్నర్గా నిలబడి సీనియర్స్ రన్నర్ వచ్చా, జూనియర్స్ కూడా రన్నర్స్ వచ్చా. అయిపోయి తర్వాత ఆత్మకూరులో జోన్ జరిగితే అథ్లెటిక్స్లో వేల్పన్నూరు ఇప్పుడు ఈవెంట్స్ 16 ఈవెంట్లు ఉన్నాయి. 100 మీటర్ 200 మీటర్ 4 16 ఇట్లా. ఏ ఈవెంట్లో చూసుకున్నా ఫస్ట్ ప్లేస్ జెడ్పిహెచ్ఎస్ వేల్పన్నూరు, సెకండ్ ప్లేస్ జెడ్పిహెచ్ఎస్ వేల్పన్నూరు, థర్డ్ ప్లేస్ ఏదో ఆత్మకూరుకి. అట్లా మొత్తం అన్ని ఈవెంట్లలో కూడా వేల్పన్నూరు. తర్వాత డిస్టిక్ పత్తికొండ వెళ్ళాము, ఆడ అంతే. 1600 మీటర్లో వాడు వెంకటేశ్వర్లు కానాల వెంకటేశ్వర్లు సార్ ఎంపరు, వాడు దాదాపు 1600 మీటర్స్లో పరిగెత్తాలంటే మంచి దమ్మున్న క్రీడ అది. దాంట్లో దాదాపు 50 మీటర్స్ డిస్టెన్స్లో అంటే దాదాపు 15-16 మీటర్ల డిస్టెన్స్లో ఫస్ట్ ప్లేస్ వచ్చారు. ఇట్లా మన వేల్పన్నూరుకు మన పిల్లలు చక్కటి పేరు ప్రతిష్ట చెప్పారు. దాని ఫలితంగా తర్వాత నేను నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత 2000 కరెక్ట్గా ఆదివారం రోజే నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను. ఇక్కడి నుంచి ఆదివారం ట్రాన్స్ఫర్, ఆదివారం చేరడము, ఆదివారం నాడే రిటైర్మెంట్. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ వేల్పన్నూరును మర్చిపోలేను. కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. ఇంకా మాట్లాడవలసిన వక్తలు చాలా ఉంది, టైం లేదు. కాబట్టి ఈ వేల్పన్నూరును నా శ్వాస ఉన్నంత వరకు నేను మర్చిపోలేను. ఎల్లప్పుడూ కూడా వేల్పన్నూరు గుర్తుపెట్టుకుంటాను. నన్ను ఈ సన్మాన కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు నా పూర్వ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వేల్పన్నూరు గ్రామానికి విజయ విన్నర్ టేస్టీని చూపించినందుకు ధన్యవాదాలు. ఆ విజయ రహస్యాన్ని బోధించినందుకు, ఆ విజయాన్ని మాకు అందించినందుకు, మీ విజయమే మా విజయం అని మీరు మమ్మల్ని దీవించినందుకు చాలా సంతోషంగా ఉంది. తదుపరి సత్యం సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమణాచారి గారికి, మరి పూర్వ ప్రధానోపాధ్యాయుడు శ్రీ రఘునాథ్ రెడ్డి గారికి, అలాగే ఆనాడు పనిచేసినటువంటి మిత్ర బృందం అందరికీ కూడా నమస్సులు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ 96-2001 బ్యాచ్ ఒక పెద్ద సాహసమే అనుకోవచ్చు. ఎందుకంటే 25 సంవత్సరాల తర్వాత అందరినీ జమ చేసి ఒక వేడుకను నిర్వహించుకుందామన్నటువంటి తలంపు మీద రావడం గొప్ప విషయము. అలాగే మొన్న పోయిన నెల కూడా 86-87 బ్యాచ్, ఆ తర్వాత 2005-2006 బ్యాచ్. సో బ్యాచ్లుగా మా పైన మీరు కురిపిస్తున్న అభిమానానికి మేము ఎంతో ధన్యులమైపోయినాం. ఎందుకంటే ఇక్కడ పనిచేసిన ప్రతి ఉపాధ్యాయుడు కూడా వేల్పునూరును మర్చిపోలేరు. కారణం మీరే. ఎందుకంటే మీరు మా పట్ల చూపినటువంటి అపూర్వ ఆదర అభిమానాలకు ఎల్లవేళలా మీకు కృతజ్ఞులై ఉంటాం. సరే, మరి 1996-2001 నాడు మీరంతా చిన్నపిల్లలు. మీరు ఏమవుతారో మాకేం తెలియదు. ఇంజనీర్ అవుతాడో, డాక్టర్ అవుతాడో, దొంగ అవుతాడో, పోలీస్ అవుతాడో తెలియదు. కానీ మా వృత్తిని ఒక నిబద్ధతతో నిర్వహించినాము. అది ఈరోజు మాకు ఎంతో సంతోషం కలిగింది. సో ఇక్కడ ఎవరు దొంగలు కాకుండా అందరూ దొరలుగా ఉన్నందుకు చాలా సంతోషం. సో ఎందుకంటే ఈ పాఠశాలలో మేము మా పాఠశాలకు మంచి పేరు కావాలి, అలాగే మా విద్యార్థులు మాకు మంచి పేరు తీసుకురావాలి. అలాగనే ఈ దేశం మాకేమిచ్చింది కాకుండా ఈ దేశానికి మేము ఏం చేశామన్న తలంపు మీలో ఉండడం అది చాలా గొప్పది. గత బ్యాచ్లు అన్నింటిలో కూడా ఈ విషయం చెప్పాను. ఈ దేశం నాకేమిచ్చింది కాదు, ఈ దేశానికి మేము ఏం చేశాము. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పని చేశారు. అందుకే మీరు ఇక్కడ నిలబడగలిగారు. మీరు మమ్మల్ని ఆహ్వానించారు, ఆదరిస్తున్నారు. కాబట్టి ఇంకా ఎంతైనా మీ అభిమానాన్ని మర్చిపోలేము. మరి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, నాడు ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎంతో గౌరవం ఉండేది. నేడు ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎంతో దురభిమానం ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఎంతో అభిమానం చూపిస్తున్నారు. మరి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు నత్తనడక నడుస్తున్నాయి, ప్రైవేటు పాఠశాలలు కుందేల్లాగా పరిగెత్తుతున్నాయి. మరి దీన్ని అందరూ కూడా మనము ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలనే మనం బలోపేతం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగాలే మనం రావాలని కోరుకోవాలి. మన జాతి భవిష్యత్తు కూడా మెండుగా ఉండాలని కోరుకున్నాం. ఇప్పుడు మీరంతా నిలబడి మా స్కూలు, మా ఉపాధ్యాయులు మమ్మల్ని తీర్చిదిద్దారు, మమ్మల్ని వెలుగులోకి తెచ్చారు అని ఎంత పొగుడుతున్నారు. మరి అలాగా రేపు పొద్దున మీ పిల్లలు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివి ఆ ఉపాధ్యాయులను గౌరవించాలి. మరి ఇటువంటిది తరతరాలుగా జరగాలి. ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించండి, ప్రభుత్వ పాఠశాలకు మనం వెన్నుగా నిలబడాలి. మరి అలా ఉన్నప్పుడే ఇప్పుడు చూస్తే ప్రతి పాఠశాల కూడా ఎంతో ఆదర్శవంతమైన పాఠశాల అయింది. ఎన్ని పాఠశాలలు ఉన్నాయో ఇప్పుడు లెక్క లేదు. అప్పుడు ఉన్నటువంటి బడి, చిన్న బడి, పెద్ద బడి రెండే. చిన్న బడి అంటే 1 నుంచి 5 వరకు, పెద్ద బడి నుంచి 6 నుంచి 10 వరకు. కానీ ఇప్పుడు కస్తూర్బా పాఠశాలలో, తర్వాత ఇంకా జ్యోతిరావు పూలే పాఠశాలలో, తర్వాత ఈ యొక్క మన ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, దిక్కుమాలిన స్కూళ్ళు వచ్చినాయి. మరి మన ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలకు పిల్లలు కరువైనారు. మరి ఇదే నేను 85లో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్కూల్ స్ట్రెంత్ దాదాపు 600 చిల్లర ఉండింది 85లో. అప్పు అంత పెద్ద బడి నువ్వెక్కడ పని చేస్తావు అన్నారు. చేస్తాను నేను హై స్కూల్లో, ఖచ్చితంగా పని చేస్తానని ఈ స్కూల్లో మరి 600 చిల్లర ఉన్నప్పుడు ఎంతో అంకిత భావంతో పనిచేసిన ఉపాధ్యాయులు ఉన్నారు. మరి ఆ అంకిత భావంతో పనిచేసినందుకు మీరందరూ కూడా ఉన్నతమైన స్థితి చేస్తారు. కాబట్టి
ఈ యొక్క విషయాన్ని మర్చిపోకుండా తదుపరి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా 1996 2000 బ్యాచ్ పిల్లలందరికీ కూడా ఆశీస్సులు, మరియు అలాగనే వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా ఉజ్వలంగా ఉండాలని, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉండాలని మరీ కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు హరికుమారు, తర్వాత ఎల్లనాగమయ్య, విద్యార్థులు, సో మీ అభిమానాన్ని మర్చిపోలేము. మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్. May I about this, gracing this event. గౌరవనీయులు, సభా వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులందరికీను, విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మొట్టమొదటిగా వేల్పునూరు ప్రాథమిక పాఠశాలలో ఎడ్జిటిగా జాయిన్ అయ్యాను. అప్పటి నా వయసు 26 సంవత్సరాలు. నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తూ గ్రామంలో ఉండేటువంటి యంగ్స్టర్స్తో ఒక కబడ్డీ టీంని ఏర్పాటు చేసుకొని, నేను రేగడుగూరు గడివేములలో కూడా కబడ్డీ అనేటువంటి ఒక నా దగ్గర మెమరీస్ ఉన్నాయి. సరే, ఆనాడు నా విద్యార్థులకు తరగని చెట్టు, ఐకమత్యమే మహాబలం, లవకుశ అనేటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి ఉన్నత విలువలతో కూడినటువంటి విద్యను అందించాం. ఆ ఉన్నత విద్యను నేర్చుకున్నటువంటి ఉపాధ్యాయులందరూ ఈనాడు క్రమశిక్షణతో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉన్నత స్థాయిలో ఉన్నందుకు నేను గర్వపడుతూ, నన్ను ఈ విధంగా ఆహ్వానించినందుకు నేను వారికి ఎల్లవేళలా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సభా ఆశీనులందరికీ నమస్సుమాంజలు. ప్రియమైన విద్యార్థులకు ఆశీర్వాదాలు. నేను 98 ఆగస్టు 1న ఈ పాఠశాలకు వచ్చాను. అప్పుడు మీ బ్యాచ్ అంతా 8th క్లాస్లో ఉన్నారు. అప్పుడప్పుడు మీకు పరీక్షల డ్యూటీలకు ఇన్విలేషన్ పడడము, లేకుంటే ఎవరైనా సార్ వాళ్ళు సెలవు పెడితే అక్కడికి ఆ క్లాస్కు పంపిస్తే పెద్ద సార్ వాళ్ళు హెడ్ మాస్టర్లు వచ్చి కూర్చోవడం, 4 మాటలు చెప్పడం జరిగింది. అంటే ఎక్కువగా నేను సోషల్ స్టడీస్ చదివా కాబట్టి ఎథిక్స్ గురించి చెప్పేవాడిని. మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఈ బ్యాచ్ ఎక్కువ మంది ఉన్నారు, అమ్మాయిలు, బాయ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అందరు సంతోషంగా ఉన్నారా? మీ సంతోషం వెనుక ఎవరున్నారో తెలుసా మీకు? ఎవరున్నారు? మాస్టర్లు కొంత, మీ భర్తలు యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. మీరు ఈరోజు ఆనందంగా ఉన్నారంటే మీ అత్త మామలు. మరి వారు ఆనందంగా ఉన్నారా? చెప్పండి, అబద్ధం చెప్పకూడదు. ఇవే నేను అడిగేది. ఆ రోజు కూడా ఈ మాటలే అడిగేవాడిని. చేతులు ఎత్తండి, ఎంతమంది దగ్గర అత్తమామలు ఉన్నారు? 5 మంది 6 మంది ఎత్తినారు. సరే, సంతోషము. ఎందుకంటే మీరు ఉద్యోగరీత్యా దూరభారంలో ఉంటారు. మీ అత్తమామలు పుట్టిన ఊరు వదిలి 1/2 ఎకరం ఉన్నా, చిన్న రూమ్ ఉన్నా అక్కడే ఉంటాం, మేము రామంటారు. ఎందుకంటే మీకు అడ్డు ఎందుకు అని చెప్పి. అయితే ఆ పరిస్థితుల్లో మీరు వారానికి కనీసం ఒక 10 నిమిషాలు మీ అత్తమామలతో మాట్లాడండి. ఎందుకంటే ఫోన్ ఫ్రీ. ఇప్పుడు ఎవరు డబ్బు కట్టాల్సిన అవసరం లే. మీ అమ్మ నాన్నలతో మాట్లాడుతున్నారు కదా గంటలు, అవునా కదా? అందులో 10% మాట్లాడండి. వారికి కొద్దిగా మనశ్శాంతి ఉంటుంది. మా పిల్లలు ఎలా ఉన్నారు, మా పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పి దిగులు పడుతుంటారు. మీరు మీ అమ్మ నాన్నలు ఏం చేస్తారు? నువ్వు ఎలా ఉన్నావు, నీ బాబు ఎలా ఉన్నాడు. కానీ మీ అత్తమామలు అబ్బాయిని, కోడల్ని, మనవరాలను వాళ్ళ క్షేమాల కోసం తప్పిస్తూ ఉంటారు. అది చేయాలమ్మా మీరు. తర్వాత రెండోది, మీ భర్తలు మీకు ఆనందాన్ని ఇస్తున్నారు కాబట్టి ఆ ఆనందాన్ని ఇవ్వడానికి తోడ్పడిన మీ అత్తమామలకు ఏదైనా సహకారం అందించినప్పుడు మాత్రం మీరు అడ్డు చెప్పగాకండి. ఎందుకంటే వాడి యొక్క కష్ట ఫలితమే మీ యొక్క ఆనందం. ఇప్పుడు ఇంకా బాయ్స్ విషయానికి వస్తే పాపం వాళ్ళు నిరంతరం కష్టజీవులే.
అవునా కాదా? కానీ మీ అమ్మ నాన్నలు మాత్రము ప్రతి నెల మీరు ఎంతో కొంత పంపించాలి నాన్న. దూరభారం ఉంటారు. అమ్మ నాన్నని ఇక్కడ ₹1,00,00,000 ఉండొచ్చు, ఆ 1,00,00,000 మీకే తర్వాత వాళ్ళ అనంతరం. కానీ ప్రతి నెల మీరు ఎంతో కొంత పంపిస్తూ ఉండాలి. ఎంతమంది పంపిస్తున్నారు చేతులు ఎత్తండి. ఏమిరా నాన్న మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినారు. సరే ఇంతవరకు జరిగిపోయింది. ఇప్పటి నుంచి నెలకు ఒక ₹1,000 పంపించండి. అవి మిగిలించి మీకే ఇస్తారు. ఆ 1,000 ఇస్తే మీరు 1,00,000 వచ్చినప్పుడు ఎంత ఆనందపడతారు. మీరు అమ్మ నాన్నలు ఆ 1,000 తీసుకొని అంతకంటే ఎక్కువ ఆనందపడతారు. బాయ్స్ ఎక్కువగా బయట తిరుగుతున్నారు. బాయ్సే కావాల్సి ముఖ్యంగా. ఇందాక సారోలు చెప్తారు మీ పిల్లలను క్రమశిక్షణ నేర్పాలని. క్రమశిక్షణ ఎక్కడో రాదమ్మా. మీరు మీ అత్తమామలను గౌరవిస్తే మీ పిల్లలు ఆటోమేటిక్గా మీతో గౌరవంగా ఉంటారు. మీకు కొంత గౌరవం ఇస్తారు రాబోయే కాలంలో. మీరు ఇప్పుడు ఎంతైతే చూసుకుంటారో అందులో 1% కూడా చూసుకోరు మీ పిల్లలు. అది గమనించండి. ఎందుకంటే మొత్తం తెలిసిపోతుంది పిల్లలకు, చిన్నప్పటి నుంచి తెలిసిపోతుంది. ఎందుకు ఎక్కువగా అమ్మమ్మలతో మాట్లాడతావు, నాన్నమ్మలతో ఎందుకు మాట్లాడవు అని మా మనవడు అడుగుతున్నాడు వాళ్ళ అమ్మలో. ఈరోజు పొద్దున హైదరాబాద్కి వెళ్ళారు వాళ్ళు. వాడి వయస్సు 3 సంవత్సరాలు అంతే. ఎప్పుడు అమ్మమ్మలతో మాట్లాడతావు, నాన్నమ్మతో ఎందుకు మాట్లాడవు? నిజంగా అడిగాడు సార్ నేను రాత్రి. ఏమిరా ఎందుకు ఎప్పుడు మీతో మాట్లాడుతుంది, జైలుతో మాట్లాడు. ఏం మాట మాట్లాడుతుంటారు నాన్న అప్పుడప్పుడు అని చెప్పి. అప్పుడప్పుడు కాదమ్మా, వారంలో ఒకసారి ఖచ్చితంగా మాట్లాడుతుండు అని. అదేమ్మా మీ అమ్మ నాన్నలు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు. మీ అమ్మ నాన్నలు సంతోషంగా ఉంటేనే ఇరుగు పొరుగు వాళ్ళు మమ్మల్ని గౌరవిస్తారు. ఎవరా నీకు చదువు చెప్పిండేది ఖచ్చితంగా అంటున్నారు. 40 సంవత్సరాల వయస్సు ఉంది మీకు. కనీసం అమ్మ నాన్న కష్ట సుఖాలను మీరు చూసుకోవడం లేదంటే మీకు చదువు చెప్పిన మా మాస్టర్ల యొక్క తప్పిదమా, లేకుంటే ఇంకేదన్నా తప్పిదం ఉందా చెప్పండి. కాదు కదా. మరి ఖచ్చితంగా ఇంతవరకు జరిగిపోయింది. ఈ వయసు ఇప్పుడు మీ వయస్సు 40 ఏళ్ళు అన్న, మీ అమ్మ నాన్నల వయస్సు ఖచ్చితంగా 65, అంటే నా వయస్సు ఉంటుంది 65 నుంచి 70 ఏళ్ళు. 65 నుంచి 70 ఏళ్ళ వరకు వాళ్ళు ఇప్పటికీ పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు. మరి ఆ కష్టంలో కొంత భాగం మీరు వాళ్ళ కష్టం మర్చిపోయే విధంగా, వాళ్ళకి ఆనందం కలిగించే విధంగా ఒక నెలకు కొంత ఖచ్చితంగా ₹1,000 పంపించండి. ఏం పోయింది? 50,000 సంపాదిస్తున్నారు నెలకు. తల్లిదండ్రుల కోసం ఒక 5% పంపించలేరా? 2,500 పంపించలేరా? అవి కూడబెట్టి మీకే ఇస్తారన్న. మీరు మాత్రం అడ్డు చెప్పొద్దు. మీ భర్తలు మీ అత్తమామలకు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడు ఎందుకు ఏమిటి తమ్ముడు ఉన్నాడు కదా వాడు పంపాడా ఈ మాటలు పెట్టగాని, ఎవరికి శక్తి ఇచ్చినాడు దేవుడు, శక్తిని ఖచ్చితంగా అందరికీ పంచితే అందరూ శక్తివంతులుగా ఉంటారు. సరేనా? ఎవరు పలకకుండా ఉన్నారు. లాస్ట్ బ్యాచ్ వాళ్ళు పాపం చాలా మంది చేతులు ఎత్తారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. 25 సంవత్సరాల తర్వాత మీరందరూ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ మూలంగా మేమందరూ కలిసినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ టు ఆల్. వేదికను అలంకరించినటువంటి కో-టీచర్స్, ప్రియమైన పూర్వ విద్యార్థులారా, నేను ఈ పాఠశాలలో 89 నుంచి 98 వరకు పనిచేశాను. దాదాపు 9 సంవత్సరాలు పనిచేశాను. 25 సంవత్సరాల తర్వాత మీరందరూ ఇక్కడ కలుసుకోవడము, ఉపాధ్యాయులను ఈ విధంగా గౌరవించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు ఏదో మీకు 2 మంచి మాటలు చెప్పడం అనేది అందరికీ పరిపాటి ఉపాధ్యాయులకంతా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనలో ఏదైనా వ్యాధులు సంభవించి వాటిని బాగు చేసుకోవడం కంటే వాటికి దూరంగా ఉండడం మేలు. అంటే మన వదిలేసండి, మనలో ఉండేటువంటి చెడు అలవాట్లను అలవాటు చేసుకొని
వాటిని బాగుపరచుకోవడం కంటే వాటికి దూరంగా ఉండడం మేలు, అలవాటు చేసుకోకుండా ఉండడమే మేలు. చెడు అలవాట్లు అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. మీకు సోమరితనంగా ఉండడము, అతి నిద్ర పోవడము, ఆ పనులను వాయిదా వేయడము, రేపు చేసుకుందాంలే మర్నాడు చేసుకుందాంలే అంటే అది ఆ పని కాదు, ఏ రంగమైనా సరే. ఆ తర్వాత ధూమపానము, మగపిల్లలు చాలామంది మద్యపానము, చెడు విషయాలలో పాల్గొనడము, ఇవన్నీ చెడు లక్షణాలు కాబట్టి వీటిలో పాల్గొనకూడదు. ఇక పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ విల్ ఓవర్కమ్ మౌంటైన్స్. పట్టుదలతో, ఓపికతో ఎంతటి ఘనకార్యమైనా సాధించుకోవచ్చు. మరి ఏ రంగంలో ఉండినా మీరు పట్టుదల, సహనం అనేది అవసరం. ఏ కార్యమైనా సరే విద్యార్థి దశలో మంచి పట్టుదలతో కాలాన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటే వాడు ఉన్నత విద్య అభ్యసిస్తాడు, మంచి మార్కులు తెచ్చుకుంటాడు, ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. అదేవిధంగా ధన సంపాదన కూడా జరుగుతుంది. ధన సంపాదన జరిగినప్పుడు కుటుంబము, ఈ పిల్లలు అందరూ సుఖమైన జీవితాన్ని గడుపుతారు. కాబట్టి టైం ఈజ్ మనీ. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, మంచి పనులు చేయండి, పరోపకారం చేయండి, ఐకమత్యాన్ని పాటించండి, తల్లిదండ్రులను గౌరవించండి. ఈ విధంగా ధనాన్ని సద్వినియోగం చేసుకొని ఈ పిల్లలకు మంచి భవిష్యత్తు కలిగజేయవలసిందిగా మిమ్మల్ని చివరిగా మీకంతా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి సుఖశాంతులను కలగజేయాలని మనసారా భగవంతుడిని ప్రార్థిస్తూ విరమిస్తున్నాను. పండు సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. పెద్దలు, ఉపాధ్యాయులు, తర్వాత విద్యార్థినులు, ఈరోజు మనం అందరము ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైనము. వీళ్ళు మా మీద ఎంతో నమ్మకంతో మేము చెప్పినటువంటి విద్య వాళ్లకు ఉపయోగపడిన దాన్ని గురించి వాళ్ళు మమ్మల్ని ఆహ్వానం చేయగలిగినారు. తర్వాత మనము ఈరోజు ఈడ అందరం హాజరై మన దినం అంటే మన చదువు విషయము, తరువాత మన అనుభవాలన్నీ పంచుకోగలుగుతున్నాము. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, మనము ఎన్నో విధాలా కష్టపడింటాము, అన్నీ చేసింటాము. తరువాత మన పిల్లలు అంటే మాకు మనవరాళ్ళతోటి కూడా ఉన్నారు. మీరు చేయాల్సింది ఒకటే, మగళ్ళు వాళ్ళు ఉద్యోగాలకు పోతారు, తర్వాత వ్యాపారస్తులు ఉంటారు, తర్వాత వ్యవసాయదారులు ఉంటారు. కానీ మీ పిల్లలను చదివించగలనంటే ముఖ్యంగా ఉండాల్సింది ఎవరికంటే స్త్రీలకే. వాళ్ళదే బాధ్యత ఎక్కువ. ఎందుకంటే పిల్లలు ఎల్లప్పుడూ మీ అంబడే ఉంటారు. వాళ్ళు బాగుపడినా, చదివించినా, మంచిగా అభివృద్ధి కావాలన్నా కానీ ఒక స్త్రీకే దక్కుతుంది. తండ్రి ఏమంటే ఆఫీసుకు పోయి వస్తాడు, తర్వాత ఎన్నో బాధలు ఉంటాయి, సాధక బాధకాలు ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ ఇంటికి వచ్చేటరకు అంత పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోలేడు. కానీ స్త్రీలు మాత్రము ఎల్లప్పుడూ పిల్లలతోటే ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చెడిపోయినా, బాగుపడినా, వాళ్ళని బాగు చేయాలన్నా అది మీదే. స్త్రీ శక్తి మించింది మరొకటి లేదు. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలను, ఇప్పుడు మన చదువులు అయిపోయినాయి, మేమంతా అయిపోయినాం, తర్వాత మీకు కూడా ఈ ఏజ్ వచ్చి ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి నేను ముఖ్యంగా స్త్రీలకు నేను కోరుతున్నాను. తర్వాత ఉపాధ్యాయులు మన రఘునాథరెడ్డి, ఆయన చదువు చెప్పిన అన్నాళ్ళు నిజంగా మేమల్లా ప్రైవేట్ చెప్పినాం, కానీ డబ్బులు తీసుకొని ప్రైవేట్ చెప్పినాం. కానీ ఆయన ఏమి కూడా లేకుండా 10th క్లాసు ఆయన పిల్లలందరినీ ఫ్రీగా ఇంటికాడికి తీసుకొచ్చి
ఆయన స్కూల్లో ఇంటి మీద లైట్లు వేసి అందరికీ స్టాపలు వేసి అన్నీ కూడా చేసి ఆయన వాళ్ళను బాగా కోచింగ్ ఇచ్చి మంచి పర్సంటేజ్ రావాలని చెప్పేసి చాలా కృషి చేసినారు. అయితే అది వాళ్ళకు విద్యార్థులుగా వాళ్ళకు కూడా తెలుసు, చూసినటువంటి మాకు కూడా తెలుసు. కాబట్టి మీ తల్లిదండ్రులు మాత్రము మీ పిల్లలను డెవలప్ చేసుకోవాలంటే ముందు పోయే పిల్లోని చూసి మనము వాడిని రీచ్ కావాలనుకోవాలి. కానీ నా వెనక చాలా మంది ఉన్నారు, నాకంటే తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అనేది ఆలోచన చేయకూడదు. నా ముందు ఉండే పిల్లోడు వానికి అన్ని మార్కులు వచ్చినాయి, నాకెందుకు రాకూడదు అనేది మీ ఆలోచన ఉండాలి, ముందు చూపు ఉండాలి, కానీ వెనక్కి చూపొద్దు. కానీ కొట్టి తిట్టే కాలం పోయింది. మేమల్లా కొట్టినాము, చేసినాము, పిల్లలను బెత్తాలు చేసుకొని బాగా చేసినాం. కానీ ఇప్పుడు ఆ రూట్ లేదు. ప్రభుత్వం మార్పు వచ్చింది, కొట్టడానికి అవకాశం లేదు. ముందే మమ్మల్ని తీసుకుపోయి జైలు వేస్తారు, అట్లాంటి పొజిషన్ వచ్చింది. కానీ అది మేము కొట్టినా తిట్టినా ఏం చేసినా కానీ మీ భవిష్యత్తు కోసమే. ఇప్పుడప్పుడు మా కాడ చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తూ సార్ మీదే సార్ పుణ్యము అని చెప్పేసి ఎంతోమంది మమ్మల్ని ఆహ్వానించుతున్నారు. మొన్న అక్కడైతే ఎస్సీ పిల్లోడు గుండం రవి అనేటోడు, వాస్తవంగా వాని నాకు అసలు గుర్తులేదు. వాడు బట్టలు తీసుకొని వచ్చినాడు. సార్ నాకు ఉద్యోగం వచ్చింది సార్, టీచర్ ఉద్యోగం ఉన్నానని. ఒరే నాయన నాకు ఎలారా, నాకు భగవంతుడు ఇచ్చినాడు చాలా అంటే వాళ్ళ నాయన వాడు లేదు సార్ తీసుకోవాలని అంటే బట్టలు ఇచ్చింది కాదు, వాని గురువుతో అట్లాంటి పొజిషన్లు మేము తెచ్చుకున్నాం. మా కాలం పోయింది, ఇప్పుడు కాలం వేరు. ఇప్పుడు పిల్లలను కొట్టకూడదు, గట్టిగా అరచకూడదు. అదంతా ప్రభుత్వం మార్పులు వచ్చినాయి. ఏమైతేనేమి ముందు ముఖ్యంగా స్త్రీలు తన పిల్లలను డెవలప్ చేసి మంచిగా చేసుకొని ప్రయోజకులను చేసుకోండి. అది మీకే, మీ పిల్లల భవిష్యత్తు మీరే తీర్చిదిద్దుకోవాలి. అదే తండ్రి సంపాదించుకొస్తాడు చేస్తాడు, కానీ తల్లులు మాత్రం డెవలప్ చేసుకోవాలి. అది ముఖ్యంగా మీ మీద ఉంది. కాబట్టి ఇప్పటికే కాలాతీతమైంది. సరే, మీకు ముఖ్యంగా చెప్పేది ఏమంటే, నాకు మీరు బిడ్డలే కాదు మనవరాళ్ళ ఏజ్లో కూడా ఉన్నారు. కాబట్టి మీరందరూ మీ పిల్లలను డెవలప్ చేసుకొని మంచిగా ఉద్యోగాలు తెప్పించుకొని చేసుకోండి. ఇన్నాళ్ళ కాలం కాదు. అప్పుడు మాకు 60 మార్కులు వస్తే ఫస్ట్ మార్కులు వచ్చినాయి, సంతోషపడేవాళ్ళం. ఇప్పుడు 99 వచ్చినా ఒక్కడికి పోయింది అని అనేటోళ్ళు ఉన్నారు. అట్లా అయింది అన్నమాట ఇప్పుడు ఎడ్యుకేషను. సరే, ఏమైతేనేమి మీరు మీ పిల్లలను డెవలప్ చేసుకొని మంచిగా చేసుకోండి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, తర్వాత మా కోసం వీళ్ళు శ్రమపడి ఇంత అరేంజ్ చేసి మమ్మల్ని గుర్తింపు చేసుకున్నందుకు మీ అందరికి కూడా అభినందనలు జరుపుతూ ఇంతతో. థ్యాంక్ యూ సార్. రాంభూపాల్ రెడ్డి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ శేఖర్ సార్, విస్తరాంత ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక నమస్కారం. ఈ ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు 25 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ మాతో కలిసి పనిచేసిన వాళ్ళు చాలామంది మీతో కలిసినాం. మేము సుబ్బన్న సార్ అయితే మా తర్వాత చూడలేదు, ఆదర్ సార్ అట్నే మిగతా వాళ్ళ మీద మన మధ్యన కలిసేవాళ్ళం. మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ రోజున 20 రోజుల కిందట కూడా అట్నే కలిసాము. ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ కలిసినామంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మాకు మీరు కూడా ఇక్కడ చదువుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో ఉన్నారు. మీ అడ్రస్లు చెప్తుంటే చాలా చాలా దూర ప్రాంతాల్లో ఉన్నారు వివిధ వృత్తుల్లో. మీరు కూడా ఒక చోట కలిసినందుకు మీకు ఎంత సంతోషమో మాకంతా చాలా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది ఈరోజు ఈ కార్యక్రమం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు
ఉపాధ్యాయులకి సన్మాన కార్యక్రమము ప్రారంభించబోతున్నాము.